శ్రీయకాంతాయ కళ్యాణనిధేర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళవు వెంకటనాయక అని స్తుతించబడు కళ్యాణధాముడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా సాలగ్రామ శిలారూపంగా వెలసినటువంటి పరమ పుణ్యక్షేత్రం ఈ జమలాపురం క్షేత్రం. ఈ క్షేత్రం ఇటు ఆంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దున ఎర్రుపాలెం మండలంలో ఉన్నది. ఇటు మైలవరం పట్టణానికి, కంచికచర్ల పట్టణానికి, మధిర పట్టణానికి, అలాగే తిరువూరుకు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. ఈ క్షేత్రంలో స్వామివారి స్వయంభూగా సాలగ్రామ స్వరూపంగా మరియు ప్రతిష్టామూర్తిగా 2 రూపాలలో దర్శనమిస్తూ ఉంటారు. స్వయంభూగా వెలసినటువంటి స్వామి ప్రస్తుతం ఉన్న కొండ కంటే ముందు సూచిగిరి అనేటువంటి కొండపైన, అంటే ఇప్పుడున్నటువంటి గుట్ట కంటే వెనుక భాగంలో ఉత్తర భాగంలో ఉన్నటువంటి సూచిగిరి కొండపైన జాబారి మహర్షి చేత ప్రతిష్ఠించబడి అక్కడ పూజలు అందుకున్నారు స్వామివారు. కాలక్రమేణా అక్కడ స్వామివారు ఉన్న సంగతి ఎవరికి భక్తులకు తెలియకపోవడం, జాబారి మహర్షి యొక్క అనుయాయులు లేదా శిష్యులు లేదా వారసులు ఎవరూ లేకపోవడంతో అక్కడ స్వామివారు ఉన్న సంగతి ఎవరికి తెలియని అగమ్య గోచరమైంది. సుమారు 800 సంవత్సరాల పూర్వం యజ్ఞనారాయణ శర్మ అనేటువంటి భక్తునికి కలలో కనబడి స్వామివారు రమ్మని పిలిస్తే ఆయన నెల్లూరు ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి స్వామివారిని సేవించడం ప్రారంభించారు. ఆ యొక్క యజ్ఞనారాయణ శర్మ అనేటువంటి కుమారుడు, ఆ శర్మ అనే బ్రాహ్మణుడు తన యొక్క నిత్యము పూజలు జరుపుతూ ఇక్కడే ఉంటూ ఆ సూచిగిరి కొండపైనకి రోజు వెళ్తూ ఎక్కుతూ ఉండేవాడు. ఆయన తరువాత ఆయన కుమారుడు అలా చాలా కాలం పాటు స్వామికి సేవలు అందిస్తూ ఉన్నారు. 6వ తరం వారైనటువంటి అక్కుభట్టు అనేటువంటి బ్రాహ్మణుడు ఒక రోజున కొండపైకి వెళుతున్న సందర్భంలో ఎదురురాయి వంటి తగిలి చేతిలో ఉన్నటువంటి అభిషేక జలము, నివేదన పాత్ర 2 కూడా కింద పడిపోవడంతో ఎప్పుడూ జరగని అపశృతి జరిగింది అనేటువంటి ఒక భావనతో ఈ యొక్క భక్తుడు బ్రాహ్మణుడు ఏం చేశాడంటే, స్వామి ఇప్పటి వరకు నా యొక్క సేవలు పొందావు, ఇక నా సేవలు వద్దనుకుంటున్నావేమో, అందుకే ఎప్పుడూ జరగని అపశృతి జరిగింది, పైగా వార్ధక్యం వల్ల కొండపైకి ఎక్కలేకపోతున్నాను, ఇక నీ గతి అంతే, నా గతి ఇంతే, నేనైతే వెనక్కి వెళ్ళిపోతున్నాను, వెనక్కి చూడకుండా ముందుకు వెళ్తూ ఉన్నాను, నీకు ఆకలి అయితే నువ్వే దిగిరా, ఇక నుంచి నేను కొండపైకి ఎక్కలేను అని చెప్పి భారంగా బాధగా అనుకుంటూ ఆ బ్రాహ్మణుడు దిగి వస్తున్నాడట. ఆ సమయంలో ఒక గంభీరమైనటువంటి ధ్వని, నేను వస్తున్నాను, వెనుతిరిగి చూడక ముందుకు పద అని చెప్పడంతో స్వామి నా వెనకే వస్తున్నారన్న ఆనందంలో పాటలు పద్యాలు పాడుకుంటూ ఆ కొండ దిగి ఈ కొండ మీదకి ఎక్కారు. ఈ కొండ మీదకి వచ్చిన సందర్భంలో ఒక పెద్ద శబ్దం, చెవులు చిల్లులు పడేంత పెద్ద ధ్వని వినిపించిందిట. ఆ శబ్దం వినపడిన దాని యొక్క ఒత్తిడికి అనుకోకుండానే ఈ బ్రాహ్మణుడు వెనుదిరిగి చూశారు. ఏమిటి అంటే, ఆ కొండపై నుండి ఈ కొండపై మీదకు స్వామివారు ఒక అడుగు వేశారు. ఆ అడుగు వేసిన శబ్దానికి అనుకోకుండానే ఈయన వెనక్కి చూశారు. దాంతో స్వామి ఇక్కడే అంతర్ధానమైనట్టుగా భూమిలోంచి ఒక జ్యోతి వెలుగులాగా ఒక శిల బయటికి వస్తుందట, ఒక జ్యోతి నదిలో ప్రవేశించినట్టుగా. దాంతో అయ్యో స్వామి, నా పొరపాటు వల్ల ఇక్కడ ఆగిపోయావు అని చెప్పి భావించి ఆ యొక్క భక్తులు వెళ్ళి పట్టుకొని వాటేసుకొని బోరుమని బాధపడుతున్నాడట. తను ఎప్పుడైతే పట్టుకున్నాడో అంత ఎత్తు వరకే పెరిగినటువంటి ఆ శిల అక్కడితో ఆగిపోయిందిట. ఆ విధంగా స్వామివారు నేను ఇక్కడ వెలిశాను అని చెప్పి స్వయంగా ఆయనకు ఒక పాదముద్ర ద్వారా, అలాగే కాంతిపుంజము అనేది ఆ శిలలో ప్రవేశించినట్టుగా ఆ శిల పెరుగుతూ ఎప్పుడైతే ఈయన స్పర్శించాడో తాకాడో అతనికి చికి అక్కడ ఆగిపోయినట్టుగా, దాంతో స్వామి ఇలా ఇక్కడే వెలిశారు నా యొక్క పొరపాటు వల్ల అని చెప్పి బాధపడ్డాడట. ఆ తర్వాత ఆ యొక్క స్వామివారు పట్టుకొనున్న సమయంలోనే ఆ యొక్క ముఖం ఇది, నా యొక్క వక్షస్థలం ఇది, నా చేతులు ఇవి అన్నట్టుగా నామాలతో కూడినటువంటి గీతలు అప్పటికప్పుడే, ఒక స్క్రాచెస్ అంటాం కదా, అటువంటిది అప్పటికప్పుడే కనబడినాయి. దాంతో స్వామివారు ఈ దిక్కుగానే వెలిశారు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు భావించాడు. అది దక్షిణాభిముఖం, అందుకే ఈ దేవాలయం దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఇక్కడ
అలాగే ఆ యొక్క వెలిసిన స్వామికి అర్చనలు పూజలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. సుమారు 1964 ప్రాంతం నాటికి ఈ దేవాలయం చిన్న అర్చకుల చేత నిర్మించబడినటువంటి, ధర్మకర్తల చేత నిర్మించబడినటువంటి ఒక చిన్న దేవాలయంగా ఉన్నది. రాను రాను భక్తుల యొక్క రద్దీ, అలాగే దేవాదాయ శాఖ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకొని దేవాలయాన్ని ప్రభుత్వంలో కలుపుకున్నారు. అనంతరం 1969 ప్రాంతంలో శ్రీ 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 జగద్గురువులు శృంగేరి దక్షిణామ్నాయ శారదాపీఠం అధిపతులైనటువంటి శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు వారి విజయయాత్రలో భాగంగా జమలాపురం రావడం, దేవాలయం సందర్శనం, అనంతరం స్వామివారి చరిత్ర అంతా విన్న తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా, భక్తులందరికీ కూడా ఈ స్థల పురాణం తెలిస్తే కానీ ఆ స్వామి యొక్క రూపురేఖలు కానీ అవతార లీల వైశిష్ట్యం కానీ తెలియదు. కాబట్టి భక్తులందరికీ కూడా నయనానందకర సుందర సమనోరహార రూపంతో కూడినటువంటి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేయమని వారు ఆజ్ఞాపించడం జరిగింది. వారి ఆజ్ఞ మేరకు మరలా దేవాలయాన్ని పునర్నిర్మాణం జరిపి ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అదే సమయంలో వారి కోరిక మేరకు, వారి సూచన మేరకు తిరుమలలో లాగా 6 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి దేవాలయం గర్భాలయంలో స్వయంభూగా అర్చనామూర్తిగా స్వయంభూ ఉంటారు, అలంకారపూర్తిగా ప్రతిష్టామూర్తి ఉంటారు. జమలాపురం యొక్క విశిష్టత ఏమిటి అంటే స్వయంభూమూర్తి, ప్రతిష్టామూర్తి కలిసి ఒకే గర్భాలయంలో ఉండడమే విశేషం. అలా ఉన్నటువంటి స్వామికి నిత్యము కూడా పూజా కార్యక్రమాలు ఋగ్వేద స్మార్త సాంప్రదాయ పద్ధతిలో జరుగుతాయి. ఇక్కడ అర్చకుడు బ్రాహ్మణుడు అయినటువంటి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి అర్చకులు మొదటి నుంచి కూడా ఋగ్వేదులు కావడంతో వైదిక స్మార్త ఆగమ విధానంతో నడిచేవారు కావడంతో ఇక్కడ అదే విధానం కొనసాగుతూ ఉంది. అయితే తదుపరి అమ్మవార్లను, అలివేలుమంగ అమ్మవారిని, అలాగే పద్మావతి అమ్మవార్లను, ఇక కాలానుగుణంగా క్షేత్రపాలకుల్లాగా విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి, ఇంకా ఇతరత్ర శివాలయము, మరలా అయ్యప్ప ఆలయం, ఇటువంటి ఆలయాలన్నీ కూడా దేవాలయం సన్నిధిలో, దేవాలయ ప్రాంగణంలో నిర్మించడం జరిగింది. ప్రస్తుతం దేవాలయం సహాయ కమిషనర్ హోదా కలిగినటువంటి కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో ఇక్కడ ధర్మకర్తలు, అర్చకుల యొక్క అందరి యొక్క సహాయ సహకారాలతో దేవాలయం సిబ్బంది సహకారంతో నడుస్తూ ఉన్నది. ఇకపోతే ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం ఉగాది నుండి శ్రీరామనవమి వరకు 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఆ యొక్క బ్రహ్మోత్సవాలు జరిపేటువంటి సందర్భంలో ఎందుకని ఉగాది నుండే జరుపుతారు అంటే స్వామివారి ఇక్కడ ఈ కొండపైన వెలసిన తిథి చైత్రశుద్ధ సప్తమి, అదేవిధంగా పునఃప్రతిష్ఠ జరిగింది కూడా చైత్రశుద్ధ సప్తమే. అదేవిధంగా మరలా ప్రతి సంవత్సరం కూడా పూజా కార్యక్రమం బ్రహ్మోత్సవాలు ఆ యొక్క తిథిని ఆధారంగా పెట్టుకొని ఉగాది నుండి శ్రీరామనవమి వరకు 9 రోజుల పాటు వసంత నవరాత్రి ఉత్సవములు, అదేవిధంగా ప్రతి సంవత్సరము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు 10 రోజుల పాటు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండు కూడా జరపడం అనేది ఇక్కడ పారంపర్యంగా వస్తున్నటువంటిది. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి, అదేవిధంగా శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు వంటి విశేష పూజలన్నీ కూడా జరుగుతుంటాయి. ఈరోజు శ్రావణ మాసం శుక్ల విధియ మొదటి శుక్రవారం స్వామివారి సన్నిధిలో, అదే యాగశాలలో అమ్మవార్లను ప్రతిష్ఠిత చేయడం, అదేవిధంగా మొట్టమొదటిసారి సువర్ణ పుష్పాలతో అర్చన జరపడం, ఇవంతా కూడా ఈరోజు జరిగింది. స్వామివారి సన్నిధిలో ఈరోజు సువర్ణ పుష్ప అర్చన జరిపించడం జరిగింది. ఈ రకంగా ప్రతి సోమవారం, ప్రతి శుక్రవారం నాడు కూడా అమ్మవారికి సువర్ణ పుష్పార్చన, అదేవిధంగా మరలా భక్తులతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం 2వ వారం, 3వ వారం, ఆఖరి వారం నాడు గోకులాష్టమి అయింది కాబట్టి శ్రీ గోమహాలక్ష్మి పూజలు, మరలా స్వామివారికి అమ్మవార్లకి కూడా ప్రత్యేక కుంకుమార్చన పూజలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం వార్షిక ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22వ తారీఖు అంటే వచ్చే శనివారం నుండి 24వ తారీఖు వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తాం.
ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడానికి గల కారణం ఏంటంటే ఒక సంవత్సర కాలంలో దేవాలయంలో భక్తుల ద్వారా కానీ అర్చకుల ద్వారా కానీ ఎవరి ద్వారానైనా సరే మంత్రలోప తంత్రలోప క్రియాలోప శక్తిలోప భక్తిలోప అన్ని లోపాల ప్రాయశ్చిత్తార్థం ఈ యొక్క పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. పవిత్రోత్సవాల ద్వారా స్వామివారికి తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా నివేదనలో కానీ పూజల్లో కానీ అస్పృశ్య దోషాలతో కానీ ఏ విధంగానైనా సరే తెలియకుండా మన వలన జరిగే పొరపాట్లన్నింటినీ కూడా క్షమించమని ఆ స్వామివారిని వేడుకుంటూ చేసేటువంటి పవిత్రోత్సవాలు ఈ నెల 22న జరుగుతాయి. 22, 23, 24 తారీఖుల్లో. అలాగే వచ్చే నెలలో భాద్రపద మాసంలో విఘ్నేశ్వర స్వామివారి యొక్క పూజలు, మరలా ఆశ్వయుజ మాసం రాగానే ఆశ్వయుజ మాసంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, కార్తీక మాసంలో కార్తీక మాసోత్సవాలు, ఇవన్నీ కూడా వేడుకగా సాంప్రదాయబద్ధంగా ఈ దేవాలయ ఆచార పద్ధతిలో నిర్వహిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా స్వామివారు భక్తుల ద్వారా, అలాగే అధికారుల ద్వారా, సిబ్బంది ద్వారా, అర్చకుల ద్వారా ఆయన జరిపించుకుంటుందే తప్ప మనమందరం కూడా నిమిత్త మాత్రం ఆయన యొక్క సేవలో తరిస్తూ ఇప్పటి వరకు కూడా 14 తరాలకు చెందినటువంటి ఇందాక స్థల పురాణంలో చెప్పబడిన ఆ యొక్క బ్రాహ్మణుడి వంశస్థులమై ఈ రోజు వరకు కూడా నేను కూడా ఇప్పుడు 14వ తరం వారిగా ఆ స్వామి సేవలో ఉండడం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా మా తల్లిదండ్రులు మా పూర్వీకులు చేసుకున్న భాగ్యంగా భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. గోవింద.